నేను చాలా రకాల ప్రొబయోటిక్ రెసిపీస్ డిఫరెంట్ కంట్రీస్వి ట్రై చేశాను కదా. మీరు అనుకోవచ్చు ఎందుకు అన్ని రకాల ప్రొబయోటిక్ రెసిపీస్ అని. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు డిసీజెస్ని ప్రివెంట్ చేయడంలో కానీ క్యూర్ చేయడంలో కానీ గట్ హెల్త్దే మెయిన్ రోల్ అని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. సో అది ఇప్పుడు ఉన్న డాక్టర్స్ వరకు వెళ్ళాలి అంటే ఇంకొక జనరేషన్ పట్టేస్తుంది. ఈ లోపు మన జనరేషన్స్ ఎండ్ అయిపోతాయి. అందుకనే జస్ట్ ఈ ప్రొబయోటిక్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం ద్వారా ఫ్యూచర్లో రాబోయే డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక్కడ గట్టు ప్రొబయోటిక్స్ అంటున్నానని ఓన్లీ పొట్టకు వచ్చే సమస్యలు మాత్రమే అనుకోవద్దు. ఒబేసిటీ, అండర్ వెయిట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్కిన్ ఇష్యూస్, మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, బ్రెయిన్ ఫాగ్, అలాగే గట్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ డయేరియా, కాన్స్టిపేషన్, ఐబిడి, ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్, స్టొమక్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఈ మోడర్న్ జనరేషన్లో మనం తినే ఫుడ్స్ వల్ల, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల, కాస్మెటిక్ అండ్ డిజిటల్ టాక్సిసిటీ వల్ల, వర్క్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల వస్తున్నాయి. సో వీటన్నిటిని తట్టుకోవాలి అంటే మన గట్టు సూపర్గా